బెట్టింగ్ టెన్షన్ బెట్టింగ్ ప్రమోషన్ కేసులో ప్రముఖులకు నోటీసులు ఇవాళ ఈడీ ముందుకు మాజీ ఎంపీ మిమి చక్రవర్తి రేపు విచారణకు నటి ఊర్వశి రౌటేలా ఇద్దరికి నోటీసులు పంపించిన ఈడీ వీళ్ళు సెలబ్రిటీలు అవుతారు. సెలబ్రిటీలు అయినాక మళ్ళీ ఏం రోగం వీళ్ళకు? మరి ఏదైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, డబ్బులు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తారు, ఎంతోమంది జీవితాలను ఆగం చేస్తారు. ఈడీ ఎంటర్ అయింది. కాకపోతే ఇప్పుడు మేజర్గా తెలంగాణలో కూడా ఎంతమంది అయితే ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిరో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి పిలిపించి వాళ్ళు విపరీతంగా దోచుకున్నారు. ఒక్క నిమిషం వీడియోకు 2 లక్షలు ఆ రకంగా ఇచ్చిరన్న సమాచారం ఉన్నది. ఒక వీడియో చేస్తే ఒక నిమిషం వీడియోకు ఒక్కొక్కరికి 2 లక్షలు. దాంతోపాటు వీళ్ళు గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపులు పెట్టుకొని మా గ్రూపులో జైన్ గాండి, ఎట్లా ఆడాలనో మేము ప్రిడిక్షన్ చెప్తాము, 100% డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఈ రకంగా ఒక గ్రూపులు పెట్టేసి ఆ గ్రూపులలో జైన్ చేయించుకొని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి పొరగాళ్ళందరూ అప్పుల పాలైపోయి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణలో కూడా చాలా మంది ప్రమోషన్ చేసిర్రు. వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలి, పిలిపించి వాళ్ళ దగ్గర మనీ రికవరీ చేయాలి. ఎందుకంటే కోట్ల రూపాయలు సంపాదించారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి. ఒక్కొక్కడు యూట్యూబ్ మీద వస్తుంది, దాని మీద వస్తుంది, దీని మీద వస్తుంది. దాని మీద ఏమొస్తుంది? ఏం రాదు. ఎంతసేపటికి ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసిర్రు, కోట్ల రూపాయలు దండుకుర్రు. వాళ్ళేమో అక్కడ అప్పులు చేసి ప్రాణాలు కోల్పోయి పాడల మీద వండుకొని శవాన్ని ఊరేగించుకుంటూ వాళ్ళు తీసుకపోతే వాళ్ళు చావడానికి కారణమై వాళ్ళ పేరు మీద డబ్బులు తీసుకొని వీళ్ళు హోటళ్ళల్లా గోవాలల్లా జల్సాలు చేసిర్రు వీళ్ళు. ఇటువంటి దొంగలకు ఖచ్చితంగా ఈడీ దీంట్లో కూడా ఎంటర్ అయ్యి వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలి, డీటెయిల్స్ ఇవ్వాలి, వివరాలు సేకరించి ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిర్రంటే మీరు ఆధారాలు సేకరిస్తే చాలామంది వచ్చి మీకు సహకరిస్తారు. ఎవరెవరు వీళ్ళు చెప్తే ఆడినమని చెప్పేసి చాలామంది వచ్చి మీకు సహకరిస్తారు. వాళ్ళని కూడా తీసుకోండి. ఎందుకంటే మామూలుగా 1 కోటి 2 కోట్లు కాదు, కోట్ల రూపాయలు సంపాదించారు. 50 కోట్ల పైనే ఒక్కొక్కటి సంపాదించింది. ఇక అంటే అర్థం చేసుకోరి. ఈడీ కూడా ఆలోచన చేసి వీళ్ళ మీద కూడా నిర్ణయాలు తీసుకోవాలి. అది రికవరీ చేసి పాపం చనిపోయిన కుటుంబాల వాళ్ళకన్నా అది ఇప్పిస్తే వాళ్ళ తల్లిదండ్రులన్నా కొంచెమన్నా వాళ్ళకు ఎంతో కొద్దిగానన్నా మనశ్శాంతిగానన్నా ఉంటుంది. సరే, వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల నుంచి అన్న కొంత బయటపడతారు వాళ్ళు.